లోక్సభలో అవిశ్వాసంపై హాట్ గా చర్చ జరుగుతోంది. మణిపూర్ అంశంపై అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అవిశ్వాసంపై చివరి రోజు చర్చ సందర్భంగా ప్రధాని మోదీ కాసేపట్లో సభలో మాట్లాడనున్నారు. మోదీ ఏం మాట్లాడతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. విపక్షాలకు మోదీ ఎంత ఘాటుగా సమాధానమిస్తారు, మణిపూర్ అంశంపై ఏం చెబుతారు ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. మోదీ ప్రసంగం అనంతరం ఓటింగ్ పై చర్చ జరగనుంది. ఇండియా అలయన్స్ ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం బ్రహ్మాస్త్రంగా పనిచేసిందని, ప్రధాని పార్లమెంటుకు వచ్చే విధంగా చేసిందని లోక్సభలో కాంగ్రెస్ సభాపక్ష నాయకుడు అధీర్ రంజన్ చౌదరి అన్నారు. అధీర్ రంజన్ ప్రసంగిస్తుండగానే ప్రధాని మోదీ సభలోకి రావడం విశేషం. అది చూసిన వెంటనే చౌదరి ప్రధానికి స్వాగతం అని అన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఆరంభం నుంచి ప్రధాని పార్లమెంటుకు రావాలని, మణిపూర్పై ప్రకటన చెప్పాలని తాము డిమాండ్ చేశామని తెలిపారు. ప్రధాని మోదీ మణిపూర్పై ప్రకటన చేసి ఉంటే ప్రతిపక్షాలు అవిశ్వాసం గురించి ఆలోచించేవే కాదని అధీర్ రంజన్ అన్నారు. బీజేపీ సభ్యుల్లో ఎవరూ పార్లమెంటుకు రావాలని కోరలేదని, ప్రధాని ప్రకటన చేయాలనే డిమాండ్ చేశామని అధీర్ రంజన్ తెలిపారు. మణిపూర్లో బాధితుల కోసం బఫర్ జోన్ తయారు చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తప్పు చెప్పారన్నారు. బఫర్ జోన్ సరిహద్దులోనే ఉంటుందని ఆ మాట అనడం ద్వారా అమిత్ షా మణిపూర్లో యుద్ధ వాతావరణం ఉందని ఒప్పుకున్నారని అధీర్ రంజన్ చౌదరి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇది నా నియోజకవర్గంలో ఉన్న ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టు దాని కింద 4 ప్రాజెక్టులు ఉన్నాయి. మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, అనంతగిరి సాగర్. ఇది గోదావరి మీద మరి దాదాపు మొత్తం గోదావరిలో ఉన్న మొత్తం పై నుంచి కింది నుంచి పై వరకు రివర్స్ పంపింగ్ ప్రాజెక్టు. ఇంత గొప్ప ప్రాజెక్టు కడితే మరి మీ బీజేపీ ప్రభుత్వం, యూనియన్ ప్రభుత్వం మరి మాకు ఎన్నడూ కూడా సహాయం చేయలేదు. మరి దానికి అబద్ధంగా మరి 86,000 కోట్లు ఇవ్వడం అనేది చాలా దారుణం. మరి మా లీడర్లు ఉన్నారు, బీజేపీ ఎంపీలు ఉన్నారు, మరి లోకల్ నాయకులు ఉన్నారు. ఒక్క పైసా కూడా ఎప్పుడు కూడా మాట్లాడలేదు. మరి గల్లీలో ఎక్కడ కూడా మాట్లాడలేదు. పార్లమెంట్లో కూడా మాట్లాడలేదు, ఎప్పుడు కూడా మాట్లాడలేదు. नो कॉन्फिडेंस मोशन की ताकत कितने हैं कि हमारे प्रधानमंत्री को हम लोग खींच के सदन में लाकर बैठे। यही ताकत होते हैं संसदीय परंपरा की। हम ये नो कॉन्फिडेंस मोशन आने के लिए कोई सोचा भी नहीं था, लेकिन हम बार बार ये गुहार लगाते आए थे कि कम से कम हमारी देश की प्रधानमंत्री सदन में आए और मणिपुर की मुद्दे पे हम बोलने का पहले कुछ बोले। ये सिर्फ हमारा मांग थी और कुछ नहीं। हमारा मांग कोई बीजेपी नेता से नहीं, हमारी मांग थी हिंदुस्तान की प्रधानमंत्री से, जो लाजमी है क्योंकि हम भी ये सदन की मेंबर है। लेकिन पता नहीं प्रधानमंत्री जी क्यों इतना आड़े हुए थे कि सदन में ना आने की शपथ ले। Treatment given to Tamil Nadu that it has to be taken a loan from Zika, and also when the foundation stone of AIIMS was laid, there are many other colleges which have started with the buildings and infrastructure which have been started after the Madurai AIIMS. Why is it that now that it is still that the adjoining district only they are going for a course, and when they come back after 5 years still they wouldn't have stepped into the AIIMS college in Madurai? What a shameful act that is. And sir, talking about that which they very boastfully say of the double engine sarkar which they have failed, sir, I would like to say that even all states in India are double engine because they have a non-elected, nominated engine driver in the name of a governor who takes care of everything, and that is very, very sad that this thing.
where a classic example is infringing upon the state rights. Sir, coming to Manipur, sir, we have seen that it is a black mark on the democracy. कि ये बात पहले भी कही गई है, कॉन्स्टिट्यूशनल पदों पर बैठे sir. हुए Yes, sir. उन पर टिप्पणी आप बैठिए, Okay, I will continue. आपको कोई काम, आप बैठ जाइए, Continue. मैं उनसे बात कर रहा हूँ, आप क्यों खड़े हो रहे हैं? Sir, Manipur has been a प्लीज black mark. डोंट नो, Yes, sir. प्लीज टेक केयर, जी बी केयरफुल. So Manipur has been a black mark on the world map. Sir, it has been which could have been stopped at the initial stage, but it has been blown up, and they remain a mute spectator till today. A video of a woman being paraded naked, which was this incident occurred on the May 4th. The finance minister was well enough to not discuss about the Manipur issue, the women being paraded, but she was able to talk about a well-staged, orchestrated drama which she says happened in the Tamil Nadu State Legislative Assembly, which has been expunged. And our Kalanjar, our great leader Kalanjar Karunanidhi, in Tamil, he used to say, எப்படி எல்லாருமே ஒரே மாதிரி நூல் பிடிச்ச மாதிரி ஒரே கதை அசராம சொல்றீங்க. That is, I would like to translate. That is, what affinity does the finance minister have towards the lady chief minister, that in spite of the Tea Party being held and she had brought down the same BJP government, what affinity does the finance minister have towards the former lady chief minister? So, I would also like to say, sir, that the India that we seek is for unity, and the country that they want is for divided. That the India that we want is to share love, and that the country that they want is to spread hatred. Sir, the India that we want is the peace for all citizens, irrespective of the religion, caste and creed. The country that they want is for one religion. Let me remind my, sir, I will just finish, sir, just 1 minute, sir. Just let me remind my friends who seek Hindu Rashtra. First they will come for the Muslims, then they will come for the Christians, then they will come for the minority religions. And when they are done with all that, they will come for the people who are underprivileged, marginalized minorities within Hinduism. This is not the India that our forefathers dreamt of. And this, I am fearful that this is the India that are we going to give to our children and to our future generations. So the nation has started speaking in one voice against the BJP government. The fear has started coming in. The fear to not visit Manipur and address Manipur. The fear that you cannot address the nation from your treasury benches. The fear that you move behind and speak. Sir, the fear for you to start gathering an alliance with 28 alliance partners who do not even have 28 parties, do not even have one MP, and you want to form an alliance. This is Now, a victory please. for the opposition and India. It is true for you to go and introspect. Go and see yourself. Sir, I'm just finishing, sir. Just 15 seconds. Go and see yourself in the mirror. It will not show your bloated 56-inch chest. It will not show you proud, but it will show the king in his new Thank clothes. It will reflect the reality and show the ugliness and chaos you have Shri created. Sanjay Kumar The time Bandi. has come. India has to wake up. India will give you a befitting reply. Future India will belong to prosperity, love, care, sharing and affection. And India that our forefathers. बीआरएस के मेंबर ने बोलते हुए मेरे ऊपर झूठ बोलने का आरोप लगाया, प्रिविलेज भी दिया है इन्होंने सर. एक तो तेलंगाना यदि भारतीय जनता पार्टी नहीं होती तो कभी किसी जिंदगी में नहीं बनता. दूसरा सर, कालेश्वरम प्रोजेक्ट के लिए पीएफसी और आरईसी ने संजय कुमार बंडी 86,000 रुपया. श्री नो श्री संजय कुमार बंडी मंत्री हैं यहाँ. मंत्री जी बोल, आपको जरूरत नहीं, प्लीज सिट डाउन. संजय कुमार बंडी जी बोलिए, आप शुरू कीजिए. धन्यवाद अध्यक्ष महोदय. अविश्वास प्रस्ताव पर मुझे बोलने का मौका दिया. ధన్యవాదాలు అధ్యక్ష మహోదయ గారు. అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టిన సందర్భంలో దానికి వ్యతిరేకంగా మాట్లాడడానికే ఈరోజు ప్రయత్నిస్తున్నాను. వాస్తవానికి ఈ అవిశ్వాసం ఎందుకు ప్రవేశపెట్టారో వాళ్ళు కూడా క్లారిటీ లేదు అధ్యక్ష. అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టిన పార్టీ యొక్క నాయకుని యొక్క వ్యవహారాలు చూసిన తర్వాత ప్రపంచమంతా నవ్వుకుంటున్నారు అధ్యక్ష. ఆ నాయకుని యొక్క వ్యవహారాలు మనం అబ్జర్వ్ చేసిన ఒకసారి చూడండి. ఒకసారి ముద్దులు పెడతాడు, ఒకసారి ఫ్లయింగ్ కిస్లు ఇస్తాడు, ఒకసారి కౌగులించుకుంటాడు, ఒకసారి కన్ను కొడతాడు. ఆయన వ్యవహారం చూస్తున్న గజనీ గుర్తొస్తుంది వస్తుంది. గజనీ ఆయన అంటుండు సార్, భారత మాతను హత్య చేసినట్టు సార్, భారత మాత హత్య జరగదు సార్, భారత మాత హత్య ఇప్పుడు జరగదు సార్. ఈ భారత మాతను కాపాడడానికి
ఇంటోడైనా బయటోడైనా భారత మాత వైపు కన్నెత్తి చూస్తే కళ్ళు పీకి బొందబెట్టే హీరో ఈ దేశ ప్రధానమంత్రి ఆదరణీయ నరేంద్ర మోడీ సార్. ఏమైతే సార్ వీళ్ళతోని ఏంగా సార్, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన నాయకులు ఇలా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడితే ప్రజలు సహించే స్థితిలో సార్. ఏ కాంగి సార్ बंगाल का दीदी, ये कांगी, बिहार का जेडी, दिल्ली का केजी और తెలంగాణ का కేడి వీళ్ళతోని ఏం కాస్తారు వీళ్ళతోని. ఇది కేవలం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం ప్రయత్నిస్తున్న ఏకైక ప్రభుత్వం నా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్న విషయాన్ని, అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టిన ఈ పార్టీలు గుర్తుంచుకోవాలి సార్. నిజంగా ఈ పవిత్రమైన దేవాలయం సార్ ఇది. నా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన దేవాలయం సార్ ఇది. నీళ్లు నిధులు నియామకాలు సార్, మా నీళ్లు మాకు కావాలి, మా నియామకాలు మాకు కావాలి, మా పాలన మాకు కావాలని చెప్పి 1400 మంది బలిదానమైన తర్వాత సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం సార్. ఆ తెలంగాణ రాష్ట్రాన్ని చూడండి, ఈ దేవాలయానికి శిరస్సు వచ్చి దండాలు పెడుతున్నా సార్. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది సార్. ఆ రోజు ఉద్యమం నడుస్తుంది సార్. 1400 మంది పేదలు బలిదానం అయిపోయారు సార్. రివాల్వర్తో కాల్చుకున్నారు సార్. ట్రైన్ ఎదురుగస్తుంటే జై తెలంగాణ అని చెప్పి ఆత్మ బలిదానం చేసింది సార్. కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నారు సార్. కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేదు సార్. యువత ఆత్మహత్య చేసుకుంటారు సార్. ఇదే హాల్లో స్వర్గీయ సుష్మా స్వరాజ్, స్వర్గీయ సుష్మా స్వరాజ్ తెలంగాణ చిన్నమ్మ, తెలంగాణ యువతలారా ఆత్మహత్య చేసుకోకండి. మీరు కలలు కన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కల్లారా చూడడానికి మీరు బతికి ఉండాలని చెప్పి నా సుష్మా స్వరాజ్ ఇదే పార్లమెంటు వేదికగా కాంగ్రెస్ పార్టీని హెచ్చరించింది సార్. మీరు తెలంగాణ ఇస్తారా? మీరు ఇవ్వకుంటే మేము ఇస్తామంటే 1400 మందిని బలి తీసుకున్న కాంగ్రెస్ పార్టీ బిల్లు ప్రవేశపెడితే భారతీయ జనతా పార్టీ మద్దతుతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది సార్. భారతీయ జనతా పార్టీ చిన్న రాష్ట్రాలకు అనుకూలం సార్. భారతీయ జనతా పార్టీ 1997లో చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా తీర్మానం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒకే విధానం, ఒకే నినాదం, ఒకే స్లోగన్తో ముందుకొచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ సార్. కానీ పాములు చీమలు పెట్టిన పుట్టలు పాము జరిగినట్టు ఒక కుటుంబం తెలంగాణలో వచ్చింది సార్. ఒక కుటుంబం టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారింది సార్. అవినీతి యూపీఏ INDA ఎట్లా మారిందో అవినీతి కుటుంబ పార్టీ అయిన టీఆర్ఎస్ ఇవాళ బీఆర్ఎస్గా మారింది సార్. బీఆర్ఎస్ పేరు భ్రష్టాచార రాక్షస సమితి సార్. బీఆర్ఎస్ పేరు भ्रष्टाचार ये बीआरएस लीडर का नाम है सर. बीआरएस लीडर का नाम है सर कासिम चंद्रशेखर रजवी. कासिम चंद्रशेखर रजवी सर. ये बीआरएस नेता का नाम सर. नाम नहीं, मैं सर मैं किसी का नाम ले रहा हूँ सर. मैं नो क्या सर ये मुख्यमंत्री सर తెలంగాణ బర్బాద్ చేసింది సార్. తెలంగాణ ప్రజలు నాశనం చేసింది సార్. अरे చెప్తా ఏం చేస్తారు సార్. बीआरएस का काम एक ही काम है सर. एक ही काम है सर बीआरएस नेता का काम. रात में पीता सर, रात में पीता, दिन भर सोता, किसी से नहीं मिलता, वही है बीआरएस का नेता सर. ఏమేం సార్ తెలంగాణ రాష్ట్రం ఇవాళ, ఏమేం సార్ తెలంగాణ రాష్ట్రం. కుటుంబం దోసుకుంటుంది సార్. కుటుంబం తెలంగాణ ప్రజల బతుకులు బర్బాద్ చేసింది సార్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఇలా ఎన్నికల అఫిడవిట్లో సార్, ఎన్నికల అఫిడవిట్లో ముఖ్యమంత్రి కుటుంబం యొక్క ఆదాయాన్ని చెప్తా సార్. ఎన్నికల అఫిడవిట్లో వాళ్ళ అధికారంలోకి అధికారంలోకి రాకముందు పోల్స్తే ముఖ్యమంత్రి కొడుకు ఆస్తులు 400 రెట్లు పెరిగినాయి సార్. ఆయన భార్య ఆస్తులు 1800% పెరిగినాయి సార్. తెలంగాణ రైతుల సగటు ఆదాయం 1,12,836 రూపాయలు అయితే
ముఖ్యమంత్రి వ్యవసాయం యొక్క ఆదాయం ₹1 సార్. కొడుకు వ్యవసాయ ఆదాయం 59,85,000 సార్. కోడలు ఆదాయం 2000%. ఇవాళ కేసీఆర్ కుటుంబం ఆదాయం పెరిగింది సార్. కేసీఆర్ కుటుంబం ఆదాయం ఎట్లా పెరుగుతుంది సార్? నా తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎట్లా బర్బాద్ అవుతుంది సార్? నిన్న నామా నాగేశ్వరరావు చెప్పింది సార్, 24 అవర్స్ కరెంట్ ఇస్తున్నామన్నారు సార్. 24 అవర్స్ కరెంట్ ఇస్తున్నాను సార్. నేను సవాల్ చేస్తున్నా సార్, నేను రాజీనామా చేస్తా సార్. 24 అవర్స్ కరెంటు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినట్టయితే నేను రాజీనామా చేస్తా సార్. ఇస్తలేడని చెప్పి నేను చేస్తా, ప్రూవ్ చేస్తా సార్. ఇచ్చినట్టయితే నేను రాజీనామా చేస్తా సార్. ఇయ్యకుంటే వాళ్ళు రాజీనామా చేయడానికి సిద్ధమా? ఒక్కసారి ఆలోచించారు సార్. ఎందుకు అవిశ్వాసం పెట్టాలి సార్? కేసీఆర్ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు అవిశ్వాసం పెట్టాలి సార్? ఉదయం లేస్తే మహిళలు ఈ ఆత్మగౌరవంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పి టాయిలెట్స్ నిర్మాణం చేపడితే టాయిలెట్స్ పైసలు దోసుకున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు సార్ వీళ్ళు. ఇంటికి వచ్చి జల్ జీవన్ మిషన్ పేరు మీద ఇంటికి నీళ్ళు ఇస్తే 4,000 కోట్ల రూపాయలను 40,000 కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ పేరుతో మోసం చేసింది సార్. ఎక్కడ కూడా నీళ్లు ఇవ్వాలి సార్. చాలా ప్రాంతాల్లో నీళ్లులో సార్. ఇలా ఇళ్ల కోసం సార్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2,50,000 రూపాయలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తే డబుల్ బెడ్రూమ్ తో మోసం చేసింది సార్. కేంద్రం ఇచ్చే పైసలు తప్పిపోయారు సార్ వీళ్ళు. డబుల్ బెడ్రూమ్ తో మోసం చేస్తున్నారు సార్ వీళ్ళు. ఇలా కేంద్రం ఇచ్చే పైసలు దోచుకొని కేంద్రం పైసలు ఇవ్వకుండా తిరిగి ఇవ్వకుండా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకుండా ప్రజలకు నిల్వ నీడ లేకుండా చేసినటువంటి పార్టీ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సార్. ఇలా మహిళలు కట్టెల పొయ్యితో ఇబ్బంది పడుతున్నారని చెప్పి భావించి ఇలా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సార్. మహిళలకు గ్యాస్ మీద వంట చేసుకోవడానికి బియ్యం లేవని చెప్పి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద బియ్యం పప్పులు ఉప్పులు ఇస్తే ఈ బీఆర్ఎస్ పార్టీ దొంగలు బియ్యం అమ్ముకున్నారు సార్. కిలోకు ₹1 వసూలు చేసింది సార్ ఈ బీఆర్ఎస్ పార్టీ దొంగలు. ఇలా లాస్ట్ కు ఇలా గ్రామీణ ఉపాధి హామీ కింద మహిళలకు ఉపాధి హామీ పైసలు ఇస్తే పైసలు దోచుకున్నారు సార్. నేషనల్ హైవే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చింది సార్. గ్రామీణ సడక్ యోజన కింద నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చింది సార్. ఇవాళ నేషనల్ హైవేకు ల్యాండ్ అక్విజిషన్ ఇయ్యారు సార్. అభివృద్ధికి సహకరించారు సార్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడు రాదు సార్. సిగ్గుండాలి సార్ వీళ్ళకు. నరేంద్ర మోడీ గారి మణిపూర్ ఓలే అంటారు సార్. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి రాలేదు సార్. రైతులు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి రాలేదు సార్. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి రాలేదు సార్. యువత ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి రాలేదు సార్. 317 జీవో పేరుతోని ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి రాలేదు సార్. ఫస్ట్ నాడు జీతాలు ఇస్తలేరు సార్. ఇవాళ గ్రామ పంచాయతీలో ఇలా పేద సిబ్బంది పారి కార్మిక సిబ్బంది వల్ల ఆందోళన ఇస్తున్నారు జీతాల కోసం. సిప్పిస్తారు సార్. ఇటువంటి పార్టీ ఇలా విశ్వాసం పెడుతుంది సార్. ఇలా కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కలిసి సార్ ఇక్కడ ఉద్యమాలు చేస్తారు సార్. ఇక్కడ కలిసి ఉంటారు, బయట నటిస్తారు సార్. ఎక్కడుంది సార్ కాంగ్రెస్ పార్టీ? ఇవాళ దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ రాలేదు సార్. బీజేపీకి గెలిచింది సార్. హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ 2 సార్. భారతీయ జనతా పార్టీ 4 నుంచి 48 గెలిచింది సార్. హుజరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ రాలేదు సార్. మున్గోల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ రాలేదు సార్. కరీంనగర్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ 0, నిజామాబాద్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ 0, వరంగల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ 0, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 0. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో వచ్చింది సార్. సార్ ప్లీజ్ సార్ 1 మినిట్ సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వచ్చింది సార్. నిక్కర్ పార్టీ అంటే సార్ భారతీయ జనతా పార్టీ లిక్కర్ కింగ్ అంటే సార్. లిక్కర్తో సంబంధం లేదు వాళ్ళకే సార్. లిక్కర్తో సంబంధం కాంగ్రెస్ పార్టీకి సార్. భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ సార్. ఈ దేశంలో సనాతన ధర్మాన్ని, సంస్కృతి, సంప్రదాయాన్ని, హిందూ సమాజాన్ని సంఘటితం చేసే దేశభక్తి క్రమశిక్షణ గల ఏకైక సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సార్. ఉదయం లేస్తాం సార్, భగవద్ ధ్వజాన్ని ప్రతిష్ఠిస్తాం సార్. నిక్కర్ పేరుతోనే అవమానపరుస్తుంది సార్. నమస్తే సదా వచ్చలే మాతృభూమి,
त्वया हिंदू भूमे सुखम वर्धितोहम महामंगले पुण्य भूमे तदर्थे పతత్వేషకాయోర్ నమస్తే నమస్తే అని భారత మాత యొక్క భగవద్ ధ్వజాన్ని ప్రతిష్ఠించి భారత మాతను తలిచి కొల్చి ఆరాధించే సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సార్. అలాంటి స్వయం సేవక్ సంఘ్ను ఇలా కాంగ్రెస్ పార్టీ అవమానిస్తే పుట్టగతుల్ని అనే విషయాన్ని గుర్తుంచుకోండి సార్. ఏ సార్ ఈ తెలంగాణ రాష్ట్ర సమాజానికి అప్పీల్ చేస్తున్నా సార్. కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి ఈ పార్లమెంట్ లో కలిసి ఉద్యమం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా. తెలంగాణ రాష్ట్రానికి వచ్చి మేము విడిపోయినట్టుగా నటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారు సార్. కాంగ్రెస్ పార్టీలో 18 మంది గెలిస్తే 12 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరింది సార్. అందుకే భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వండి సార్. థ్యాంక్ యూ. మద్దతు ఇవ్వాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర సమాజానికి అప్పీల్ చేస్తూ మీ కండగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడితేనే మనకు న్యాయం జరుగుతున్న విషయాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇలా భారతీయ అవకాశం ప్రభుత్వ పార్టీకి మా స్పీకర్ మहोदय ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతా की जय. जय. विपक्ष द्वारा लाया गया अविश्वास प्रस्ताव के पक्ष में बोलने के लिए खड़ा हुआ। हम जानते हैं जब 14 का चुनाव हो रहा था, 19 का चुनाव हो रहा था, तो सारे लोग कह रहे थे इस देश में पिछड़ा वर्ग का प्रधानमंत्री बनेगा। पिछड़ा वर्ग का जाति जनगणना करने में 1 पैसे का खर्च नहीं है। लेकिन ये जो एनडीए की सरकार है, भारतीय जनता की पार्टी की सरकार है, ये पिछड़े वर्ग की जनगणना नहीं करना चाहती है। गाय की जनगणना करेगी, भैंस की जनगणना करेगी, लेकिन पिछड़े वर्ग की जनगणना नहीं करनी चाहती है बिना पैसे के खर्च से। हम जानते पिछड़ा वर्ग विरोधी सरकार है। हम जानते हैं माननीय मुख्यमंत्री नीतीश कुमार जी ने बिहार में पिछड़े वर्ग की जनगणना कराने का काम किया है। ये नहीं करना चाहती है, ये आरएसएस के एजेंटों पर चलने का काम करती है। हम जानते हैं इनका क्या काम है। विश्वविद्यालय और महाविद्यालय में ये पिछड़े वर्ग की बहाली प्रोफेसर में नहीं करना चाहती है। मात्र 0.4% पिछड़े वर्ग की बहाली हुई है सिर्फ आरएसएस की सूची पर। इस देश में विद्यालय, केंद्रीय विश्वविद्यालय और महाविद्यालय में बहालियां हो रही है। अब सब जानते नकल करने वाली सरकार है। हर घर का नाम क्यों नल का लेते हैं? जल, हर घर बिजली माननीय मुख्यमंत्री नीतीश कुमार जी ने लाया है। इसी को यहाँ की सरकार ने, भारत सरकार ने उसका अनुकरण करने का काम किया। इनके पास कोई अपनी नीति नहीं है। नीतियां हैं वो कांग्रेस पार्टी के सरकार ने बनाई है, यूपीए ने बनाई है या किसी ने बनाई है। आप पॉलिटिकल पार्टी का नाम लीजिए। क्या बोले? आरएसएस का नाम मत लीजिए प्लीज। जी आरोप भी आरएसएस के बारे में बोला था। आरोप मत लगाइए। आरएसएस के बारे में हम अकेले नहीं बोले। आरोप मत लगाइए। बोले आरएसएस के बारे में। आपको तारीफ करने तो कर दीजिए। हम बोले तो आपको गलत। प्रशंसा करनी तो कर दीजिए। मानसिकता आपकी। नो नो, उन्होंने आरएसएस की चर्चा की थी, मैंने नहीं किया। ये बात नहीं बोली है, सोची जाती है प्लीज। और ये जो जी जी ना हमने उन्होंने लिया ना। जी जी इसलिए माननीय सभापति महोदय, इस देश में पिछड़े वर्ग के साथ जितना अन्याय हो रहा है किसी शासन काल में नहीं हुआ था। लेटरल बहाली आप कर रहे हैं, ज्वाइंट सेक्रेटरी, डायरेक्टर, क्या एक पिछड़े वर्ग का आदमी उसमें बहाल आप कर रहे हैं? नहीं कर रहे हैं। ये घोर अन्याय है पिछड़े वर्ग के साथ। जब इलेक्शन आएगा तो पिछड़े वर्ग के जो मतदाता हैं, जिनको इस सरकार ने ठगने का काम किया, तथाकथित पिछड़ा वर्ग का मुख्यमंत्री इस बार मुख्य प्रधानमंत्री को लोग बता देगा कि आप कितना पिछड़ा विरोधी हैं। ये बात सब जानता है। आप कैपिटलिस्टों की सरकार है, ये पूंजीपतियों की सरकार है। 12 लाख करोड़ रुपया आपने पूंजीपतियों का माफ किया है। ये जो रेलवे विभाग है आपने निजीकरण करने का काम किया है। सारे निजीकरण करके आप पिछड़े वर्ग के नौकरियों को समाप्त करने का काम किया है। आएगा इलेक्शन, आपको जनता जवाब देगी। ये बात मैं बताना चाहती हूँ माननीय सभापति महोदय आपके माध्यम से। और ये रेलवे का किराया 3 गुना इस सर मैं आपका आभारी हूँ। थैंक यू सर, मैं आपका आभारी हूँ। आपने मुझे इस अहम विषय के ऊपर बोलने का मौका दिया। नो कॉन्फिडेंस मोशन में जो लाए हैं उसके सपोर्ट में हमारी पार्टी खड़ी है। सर, मणिपुर का मामला जितनी निंदा की जाए उतनी कम है और सब लोगों ने कर ली। अब देश को हमको कैसे आगे बढ़ाना है उसके बारे में चाहिए। आइंदा मणिपुर की जैसी कोई घटना न हो, इसके बारे में हमें क्या करना है, इस हाउस को बैठ के सोचने की जरूरत है। एक दूसरे को इल्ज़ाम देंगे, ऐसा ना हो कि हम इल्ज़ाम उनको देते थे, कसूर अपना निकल आया। इसलिए
कम से कम इंसानियत के नाते सर इस हाउस के ऊपर पूरी दुनिया की नजर है, हिंदुस्तान के एक एक बच्चे की, एक एक महिला की, वो औरतें जिनकी अपनी इज्जत हिफाजत में नहीं है, उनको नहीं पता किस वक्त मेरी इज्जत लूट ली जाए। और अब तो हैवानियत शुरू हो गई, एक पहला इज्जत लूटता था, अब 4-4, 5-5 मिलकर लूटते हैं। फैसला इधर से कुछ नहीं है सर। ऐसे लोगों को पूरी जिंदगी का फांसी क्यों नहीं दिया जाता, पूरी जिंदगी की। दूसरा ये है कि सर इस मुल्क को हमारे बड़ों ने बड़ी मुश्किल से, बड़ी कठिनाइयों से, बड़ी शहादत देने के बाद इस मुल्क को आज़ाद किया। सर पूरे मुल्क में इंसाफ के साथ राज कोई भी करे, लेकिन आज जो एक धर्म के नाम से सर जो नफरत फैलाई जा रही है आपस में, वो ये आग कहाँ तक जानी है, कहाँ तक इसको पहुँचाना है, ये लोग सोचे सर। सर एक दिन आ जाएगा, अल्लाह ना करे, अल्लाह ना करे, ये मुल्क आपस में लड़ाई, भाई भाई में लड़ेंगे, भाई बहन के साथ लड़ेगा, बच्चा बीवी के साथ लड़ेगा, बड़े बुजुर्गों के साथ लड़ेंगे। क्या होने वाला है, किस तरफ हम जा रहे हैं, बहुत स्पीड से जा रहे हैं। मैं उस तरफ के जिम्मेदार सब हमारे बड़े हैं, सामने हमारे बड़े लोग बैठे हैं। मैं कहूँगा कि आप पॉलिटिक्स करिए, पावर में आइए, जिसको जाना है जो जाएगा अपनी ताकत मनवा लेगा, लेकिन धर्म के नाम पर न करें। इससे जो नफरत की माहौल बन रही है वो जड़ों में एक मिनट, जड़ों में जो नफरत पहुंच रही है उसको खत्म कैसे किया जाए। जी जी ये एक डेमोक्रेसी है सर, ये डेमोक्रेसी है, इसमें सबको अपनी अपनी बातें कहने का हक है, लेकिन भड़काऊ भाषण देके, यात्राएं निकाल के और लोगों के घरों को जला के, अभी हरियाणा में जो हुआ, क्या हुआ सर? इंसाफ एक तरफा होता है, इंसाफ एक तरफा नहीं होना चाहिए। थैंक यू। इंसाफ एक तरफा नहीं होना चाहिए। श्री राजदीप राय जी, आप लोग यहाँ बैठे हैं, अल्लाह ने आप लोगों को वहाँ श्री बिठाया है। राजदीप राय जी। हो सकता है कि कोई दूसरा आ जाए, लेकिन इंसाफ होना चाहिए। मिस्टर चेयरमैन सर, हेलो मिस्टर चेयरमैन सर।